ఎలా ఫీల్ అయ్యారు మీరు అప్పుడు? పరిటాల రవీంద్ర గారి భార్యగా ఎలా ఫీల్ అయ్యేవారు అప్పుడు మీరు ఆయన ఇది చూసి? అప్పుడు ఇంకా మాకే తెలియదండి. మేము కూడా అంటే ఎప్పుడు మా ఆయనతో పాటు పొలాలు లెక్క రావడం, అన్నం తీసుకొని వచ్చి అన్నం పెట్టి మళ్ళీ నడుచుకొని పోయిన రోజు కూడా ఉన్నాయి. ఇటు నుంచి బాగుందండి, కవిలు తోలుతారు. ఆ బావిలో పూడికి సేదుబాయి ఉంటుంది కదా, మొత్తం ఊడిపోయింది. ఊర్లో వాళ్ళు ఎవరు కూడా దిగలేదు, దాంట్లోకి గలీజ్గా ఉందని. మేము దిగమంటే తనే బట్టలు ఇప్పేసి ఒక బనీన్ డ్రాయర్తోనే దిగేసి తను మట్టి అంతా మోసినాను, ఆ బురద అంతా మోసిన తర్వాత గ్రామస్తులందరూ మళ్ళీ దిగి దాంట్లోకి ఆ బావి అంతా క్లీన్ చేసుకో. అంటే అలాంటి కష్టపడే మనస్తత్వం నేను చేస్తే వాళ్ళు కూడా చేస్తారు కదని తను దిగి చేసేవాడు. పరిటాల రవీంద్ర గారు వ్యవసాయ పనులు చేసేవారా? చాలా అండి. అది ఇంకా చెప్పే కదా, మా గన్మ్యాన్లు కూడా ఉండింటారు, వాళ్ళని అడగని చెప్తారు. తను చాలా మంది బయట నుండి వచ్చిన వాళ్ళు రవి గారు పక్క నుండి తను ట్రాక్టర్ తోలుతుంటే కూడా చూసి రవేణని కలవాలా అనేవాళ్ళంట. పక్క నుండి కూడా గుర్తుపడి, అంటే బురద అంతా ఏంటుంది కదా, ఎమ్మెల్యేగా ఉండి తను పనులు చేసేవాడు. నేనేనయ్యా చెప్పండి అని అప్పుడు కొంతమంది కూడా మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చెప్తా అంటారు. అక్క ఇటు అట్లా కుంట తోట ఉంది, ఆ తోటలోకి పోయినప్పుడు అన్న ఇట్లా మళ్ళీ దిగిండే, రవే నన్ను కలిసాలని ఇట్లా వచ్చినాము అన్న అని అడిగితే నేనేనయ్యా చెప్పండి అని ఇట్లా నవ్వాడు. మీరు పనులు చేయరా? వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్లో ఎప్పుడైనా ఇద్దరు భార్యాభర్తలు మీరు ఇద్దరు కలిసి తిరిగారా ట్రాక్టర్లో? పొలాల్లో ట్రాక్టర్లో తిరిగామండి, బైక్లో తిరిగాము, ఎద్దుల బండిలోనూ కూడా తిరిగాం. మా ఆయనే డ్రైవింగ్, నేను పక్కన కూర్చొని. పరిటాల రవి గారు ఒక పక్క ఫ్యాక్షన్, ఒక పక్క రాజకీయము, చాలా బిజీగా ఉండేవారు. ఎప్పుడైనా మా ఆయన ఫ్యాక్షన్ లీడర్ కాదండి. మరి ఎందుకు ఫ్యాక్షన్ అంటున్నా నాకు అర్థం కావట్లేదు. మా ఆయన మంచి వ్యక్తి, ఫ్యాక్షన్లు వద్దు అనే చెప్పే వ్యక్తి పరిటాల రవి గారు అండి. ప్రతి ఒక్కరు ఒక ముద్దరగా వేశారు. పరిటాల రవి గారు ఒక ఫ్యాక్షన్ ఎందుకు ఫ్యాక్షన్ చేస్తాం, మాకేం అవసరం? ఫ్యాక్షన్ చేయాలన్నప్పుడు అదో మనుషులను చంపితేనే ఫ్యాక్షన్ కాదండి, అది వేరే రకంగా ఉంటుంది కదా. ఈరోజు ధర్మవరం ఉంది, ఈరోజు ధర్మవరంలో ఆడపిల్లలు బయట తిరుగుతున్నారంటే ఎవరండి కారణం? అది పరిటాల రవి గారు కదా. పరిటాల రవి గారు ఆయనే పట్టించుకోండి, ఈరోజు ధర్మవరంలో ఆడపిల్లలు చదువుకునే వాళ్ళ. ఈరోజు పరిటాల రవి గారు రాజకీయాల్లో రాకముందు ధర్మవరం ఏ విధంగా ఉంది, పరిటాల రవి గారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత ధర్మవరంలో స్కూల్లో కాలేజ్ పిల్లలు ఎంతమంది చదివారు అనేది ఒకసారి లిస్ట్ తీయండి, మీకే తెలుస్తుంది. రవి గారు అంటే ఆయన గొప్పతనానికి. ఈరోజు నేను ధర్మవరం పోతే నాకు ఏ రాజకీయ ఒక్క బైక్లో ఆటోలో పోయి నేను నిలబడతానండి బజార్లో. మీరు రండి వెనకాల చూడండి ఎంతమంది చూసి జనాలు, ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా వచ్చేస్తారు మాట్లాడించేదానికని. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఈరోజు మేము తిరగగలిగాం, ఈరోజు మేము చదువుకున్నామంటే పరిటాల రవి గారి వల్లే అంటారు. అంటే ఇక్కడ పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ కాదు, ఆయన ఎప్పుడు బిజీగా ఉండే వ్యక్తి, రాజకీయాలతో, ప్రజల విషయాలతో, ఇతర ఉద్యమాల్లో కానీ చాలా బిజీగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత అంటే భార్య పిల్లలతో బాగా హ్యాపీగా గడుపుతుండేవారు? బాగా అండి. మేము కానీ మా పిల్లలు కానీ అందరినీ బాగా చూసేవాడు. పిల్లల్ని కూడా అక్కడ హైదరాబాద్లో పెట్టి మా ముగ్గురు పిల్లల్ని కూడా అక్కడ చదివించినాం. ఇంటికి వస్తే పండగలు ఏదన్నా జరిగితే ఆడపిల్లలందరినీ పిలిచేవాళ్ళం, మా బంధువులను కూడా పిలిచి ఇక్కడ ఇదే తోటలోనే సంవత్సరం నేను పెట్టలేకపోతున్నాను కానీ అంటే బిజీ అయిపోయి ఇదే తోటలోనే సంవత్సరానికి ఒకసారి అండి భార్య భర్తని వాళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ భోజనాలు పెట్టేవాళ్ళం. పెట్టినప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేసేవాళ్ళం. సంవత్సరం మర్చిపోకూడదు. మళ్ళీ పిల్లలు బంధువులను కానీ మనల్ని నమ్ముకునే వాళ్ళు కానీ మన దగ్గర ఉండేవాళ్ళు. బంధువులు అంటే కమ్మాసే కాదు, బంధువులు నాకు చాలామంది అన్ని కులాల వాళ్ళు నా బంధువులు. అందరినీ కూడా మేము భార్యాభర్తని వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిపించి దాదాపు ఒక 10,000 మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళం ప్రతి ఇయర్. మా ఆయన చనిపోయినాక నేనే పెట్టలేకపోయినా, అంటే కొద్ది రోజులు ఆ షాక్లో నుంచి కోలుకోలేక పెట్టలేకపోయినా, మళ్ళీ పిల్లలు ఉండరు కదా అని పెట్టలేకపోయినా. కూడా మళ్ళీ మేము కూడా స్టార్ట్ చేయాలండి. చాలామంది పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయినారు. ఎవరు అనేది కూడా ఎవరికెవరు తెలుసాలంటే కూడా మళ్ళీ అందరినీ కలపాలి. ఓకే మేడం, నిజంగా ఆ రోజు పరిస్థితులు తీసుకుంటే అమ్మాయిలు అంటే యుక్త వయసు వచ్చిన అమ్మాయిలు స్వేచ్ఛగా తిరగడానికి కారణం ఎవరంటారు? మళ్ళీ ధర్మవరంలో స్వేచ్ఛగా తిరగడానికి కారణం పరిటాల రవి గారే అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మా ఆయన పరిటాల రవి గారి కంటే రాజకీయాల్లోకి రావాలని అయితే తనకు ఆలోచన లేదు. కానీ అప్పుడు నందమూరి తారక రామారావు గారు కూడా ఒక్కసారి ధర్మవరంలో మీటింగ్ పెడితే అప్పుడు బాంబులు రాళ్ళేసి కొంచెం బీభత్సం చేసి సార్ పెద్ద ఆయన్ని కొంత ఇబ్బంది కూడా పెట్టారు.